లేదు, కుటుంబ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, బిడ్డల విషయంలో కానీ, ఆరోగ్యంలో కానీ ఏదైనా కృంగిపోతాం. అప్పుడు వెంటనే దేవుని గుర్తు రావాలి. అయ్యా నీ మాటలు వింటే, నీ వద్దకు వచ్చి నీ మాటలు వింటే ఏమి కొద్దివై ఉండవు కనుక, ఇదిగో ఇప్పుడు కృంగుదల వచ్చింది, నేను ముఖ్యంగా కృంగిపోయాను, అది వచ్చిన ఫోన్ బట్టి, లేకపోతే ఆరోగ్యాన్ని బట్టి, నాకున్న పరిస్థితి బట్టి అయ్యా నాకు కృంగుదల కలిగింది, ధైర్యపరిచేవాడు నీవే అని చిన్న ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే నీకు నేను భయభక్తులు నేర్పేదను, నా ఎంత భయభక్తులు కలిగిన వారికి ఏమీ కొదువ ఉండదున్నాడు ఆయన. ఆయనకి మనకి మధ్యన కనెక్టివిటీ ఫోన్ ఉందనుకోండి, ఈ ఫోన్ ఎలా పనిచేస్తుంది? సిమ్ము ఉన్నా ఒక్కో ఊర్లో ఒక్కో సిమ్ము లేవు. ఇది వరకు వడా ఫోన్ ఉంది, ఐడియా ఫోన్ ఉంది, అవి దూరం అయిపోయింది. బిఎస్ఎన్ఎల్లో ఇంకా జియో, ఈ అత్తుల్లోనే జియో ఎత్తే ఏ మూలకైనా లాగేద్దాం చెప్పి జియో వస్తాడు రాడా, జియో బట్టి పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆయనకి మనకు ఫోన్ లేదు, కేసుబాబుకి మనకి ఫోన్ లేదు. కృంగుదల వచ్చింది, కానీ వారం వారం దేవుని సన్నిధానం అంటున్నాం, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కృంగుదల వచ్చింది, ఏం చెయ్యాలి? ఇప్పుడు ఆయన కంప్యూటర్ ఫోన్ చేస్తే ఫాస్ట్ అంటే ఫోన్ చేసేస్తాం, కానీ యేసుప్రభుని కొట్టే ఫోన్ వెళ్దాం అని ఫోన్ లేదు, ఉందండి యేసుప్రభు ఫోన్ లేదు. మనం ఓడిపోయిన జగన్ అడిగారు, నీ ఫోన్ నెంబర్ చెప్పండి అంటే నాకు ఫోన్ ఎక్కడ, నాకు ఫోన్ లేదు అన్నాడు. ఆయన ఫోన్ లేకపోతే అబద్ధం కదా, అదేనమాట అని చెప్తా. ఇప్పుడు యేసుప్రభు వారికి ఫోన్ లేదు, అయితే మనకు కృంగుదల వచ్చింది, ఏం చెయ్యాలి? ఏం చేయాలన్నప్పుడు దేవుని సన్నిధానంలో 145వ కీర్తన 145వ కీర్తన 14వ వాక్యం చదవాలి. 145:14. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. యేసుప్రభువు కృంగుదల వచ్చింది నాయన, నీ వాక్యం దాన్ని బలపడుతున్నప్పుడు అయినా మీరు మాకున్నప్పుడు ఇంకెవరు ఏమీ అక్కర్లేదు. ఎందుకంటే అన్నింటినీ సమకూర్చే దేవుడు నీవి. నీ యందు భయం ఉంటే, నీ యందు భక్తి ఉంటే, నీ యందు వినయం ఉంటే ఏమీ కొదవడదని చెప్పావు. ఆ మాట నేను నమ్మాను అన్నప్పుడు ఒకవేళ నువ్వు కృంగిపోతే ఆ మాట ఆయన చెప్పగలిగితే, కృంగిపోయిన వాడిని లేవనెత్తేవాడు ఆయనే. నిమిషాలు అయిపోతుంది. ఇప్పుడు మనం కంగారు పడ్డాం అనుకోండి, ఏం చేయాలో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఏమన్నా ఒంట్లో పోయినప్పుడు గిరగర తిప్పేస్తాం, అక్కడ తిప్పేస్తాం, ఇక్కడ తిప్పేస్తాం, తర్వాత ఆవిడ అప్పుడు వచ్చి ఎట్లా అక్కడికి వెళ్ళిపోవాల్సింది అన్నమాట ముందు తెలియక కదా. అంచేత ఒక్కొక్క విధానంలో ఒక్కొక్క సమస్య బట్టి ఒక్కొక్క విధానంగా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం మనం ప్రార్థన చేయగలిగితే, దేవుని యొక్క వాక్యాన్ని పెడితే, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తేవాడు ఈయనే. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి కృంగుదల ఉన్నా సరే లేవనెత్తేవాడు దేవుడు. అంత గొప్ప దేవుడిని మనం నమ్ముకున్నాం. హల్లెలూయా. ఇంకెక్కడ రోజంతా ఇందాకేముంది? ఆయన మాటలు ఉంటే మీ దినములు సుఖముగా వెళ్ళబుచ్చుదరు. ఇక్కడేమైంది? రోజుకి బెంగే, రోజుకి దుఃఖమే, రోజుకి దుఃఖమే. అప్పుడు దేవుని ఒక వాక్యాన్ని మనం వినగలిగితే, దినమెల్లా సుఖంగా ఉంచుతున్న దేవుడు దినమెల్లా దుఃఖకాంతుని అయిపోయాను. ఇప్పుడు ఏం చేయాలనుకున్నప్పుడు మీకు దుఃఖం కలుగుతుంది. మీరు ఏం చేయాలి? బైబిల్లో ఇప్పుడు మనం ఇందా కృంగిపోయాం, ఏం చేయాలి? లేవనెత్తేవాడు మేమని చెప్పేసి 10 నిమిషాలు ప్రార్థన చేసినప్పటికీ ఆ ప్రశాంతం అయిపోతుంది. ఆ గుళ్ళు, భీమవరం గుళ్ళు చాలామంది అంటారు, చాలా బాధతో వచ్చామండి, ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నామో తీరికైపోయింది అంటారు. నిజమేనంటారా అంటాను నేను. నిజమేనండి బాబు నేను నమ్మను అంటాను నేను. అలాగే అంటే ఇంకా ఆ ఫ్రీగా వచ్చేవాడు చాలా భారంతో వచ్చామండి, ప్రార్థన చేసుకుంటే తీరికైపోతే అంత విషయాన్ని దేవుడు మనకి ప్రశాంతనిస్తాడు. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపం. ఆయన కనపడ్డాడు, కానీ ఎక్కడున్నాడు? ఆత్మస్వరూపం మనలో ఉన్నాడు. నువ్వు చేస్తున్న ప్రార్థన, నువ్వు పెడుతున్న కన్నీరు, నువ్వు పెడుతున్న దుఃఖం ఇచ్చింది కూడా అండి. ప్రార్థన రాని సైన్లు ఉంటారు, బాగా ఒళ్ళు వేడెక్కిపోతారు, జలం చెత్త ఉండి ప్రార్థన తీసుకోలేరు. అలాగే తిరిగి అలాగే ప్రభా నాకు చాలా జలంగా ఉంది, నీకు తప్ప ఇంకెవరికి ప్రార్థన చేయడానికి కొడుకుని అనుకుంటే ఆ ప్రారంభించి ఏంటంటే ఉచ్చరింప సఖ్యము కానీ మూడుతో ఆయన చేస్తాడంటే ప్రార్థన. మన పక్షంగా ప్రార్థన వినేవాడు, నువ్వు చేయలేకపోతే ఆయన చేసేదేవుడు. ఆయన గొప్ప దేవుడు ఎక్కడుండే. అందుచేత దైవ సన్నిధిలో ఇప్పుడు మనకి కృంగిపోతే లేవనెత్తే దేవుడు. చాలా రోజంతా ఒక దుఃఖాక్రాంతంగా ఉంటే పేతురు గారు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయంలో 8వ వాక్యం. అంటే మనకున్న విషయం ఫ్రీ అవ్వాలంటే ఏం చేయాలి? మనం ఉంటారండి. ఇక్కడ ఏం రాసేటండి? సహోదరులారా ఒకరికొకరు మనం అనుకూలమైన వాళ్ళే, మనతో కలిసేవాళ్ళు, మనకు ఆప్తులు, మన కుటుంబీకులు, మన సంఘస్థులు ఉంటారు చూడండి, వాళ్ళతోటి ఒకరికొకరు పాలువారయ్యి ఒకరి కష్టకరాలు చెప్పుకుంటే ఫ్రీ అయిపోతాం. అప్పుడు మన సహాయం చేస్తాం. ఏంటంటే ఆ సహోదర ప్రేమ కలిగి సంఘస్థులుగా కలిసి దేవుని బిడ్డలుగా కలిసి ఒకరికొకరు పాలుపడి విధేయత కలిగి ఉన్నప్పుడు సమాధానాన్ని కలగజేసేవాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా.
వానిని ఆ. నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు ఎలాగనగా అతడు ఆ. నీ యందు విశ్వాసం ఉంచి అంతే తాడు మసీద్ గడిచే తాళ్ళు మహత్యుదే ఎవడి మనసు నీ మీద ఆనుకొనును పాస్టర్ గారు మాట అంటాడు అక్కడికి వెళ్ళిన తర్వాత పీర్ సైడ్ మాట అంటాడు గొడవ సంవత్సరం గమ్మని మనం పాస్టర్ చూసాడు గొడవ చేద్దాం తిరిగిచ్చేస్తాడు మా ఊరు చాలా తెలియనాడు గమ్మని ఎక్కడ అలా తిరుగుతూ ఉంటాడు అని చెప్పేసి గబగబ ఎందుకంటే ఇంకోటి పంపుతాం అనుకుంటాను వాడు అంటాడు నేర్చు ఉన్న వాళ్ళే రావాలి ఇంకొకటి వాడు పని చేయగలుగుతాడు మరి ఈ తెచ్చేవంటే ఏమంటే ₹5 అనుకోండి పాతిక అంటారని చెప్పేసి అసలు నేర్చు ఉన్నవాడు వస్తే 100 సీరియల్ కట్టేస్తారని చెప్పేసి వాళ్ళు తెలుసు అని చెప్తే వాళ్ళు శుభ్రంగా ఆగి కంగారు పడరు ఎందుకంటే వాళ్ళ వ్యాపారం ఏదో గొప్ప వ్యాపారం అది రోజు మనం వెళ్దాం ఎవడో అక్కడ వస్తే సరిపోతుంది అక్కడికి అని చేత ఇప్పుడు ఏంటి అక్కడ ఏంటి విశ్వాసం ఉంచాం ఎవరి మనసు నీ మీద ఆనుకును వాడిని పూర్ణ శాంతి గల వాడినిగా కాపాడు ఎందుకు చేస్తానగా అతను నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు హల్లెలూయా దేవుని సంతానం ఇప్పుడు మనకి ఈ మేలుని బట్టి ఈ ఆశీర్వాదం బట్టి మనకి ఏమైనా పొందుకొని చెప్పండి ఏమంటే ఇప్పుడు ఎంత పాపుదలను బట్టి ఎంత దీవెని బట్టి మనం దేవుని సంతానంలో ఎలా ఉండాలి ఒక మాట మీకు చెప్పి ప్రార్థన చేస్తాను ఏలుబడి చేస్తున్నాడు చేత శ్రద్ధ కలిగిన ఆవిడ కనుక శ్రద్ధగా పని చేస్తే వారు ఏలుబడి చేస్తారో ఆరోగ్యంగా ఉంటారో ఆశీర్వాదం పొందుతారు అంతే లేటుగా లేచామంటే ఏమవుతుంది కింద ఉంది సోమరులు అదనమాట ఈ తెలివైనడు ఏం చేద్దంటే ఈ వాకల్లో తుక్కంతా అవతల వాకులకి ఏంటారు పొద్దున్న తెల్లరగట్ల ఏకవాకులు ఉంటాయి కదా ఊర్లో అంచేతానికి ఆ రోడ్లు అందరిదే ఆ వాకులు అందరిదే ఎవడాకులుగా ముందు ఆడిదే మనం శుభ్రంగా ఇప్పుడు పేడకల్లా వేసుకుంటాం ముగ్గించుకుంటాం వేసుకుంటాం ఆ తర్వాత ఏం చేస్తాను తెలివైన ఆవిడ తెల్లగట్లేసి మా ఇంటికాడ గబగబ ఈ సీపుతో ఎడం చేపు కుడి చేపు కొట్టిస్తే ఈ దుక్కు కుడికప్పుకి ఈ చక్కని ఎడం చేపు అయిపోతే ఎక్కడ ఇదంతా నీట్గా కనపడుతుంది ఈ పొద్దున వేసేటప్పుడు చుక్కలతో మా ఇంటికి వచ్చేసింది గాలేమో రాత్రి గాలి కాదు రాత్రి గాలి కదా అక్కడ రాసింది ఏమని రాసింది సోమరులు వెట్టి పనులు అంటే ఆ పని కాకుండా ఇంకో పనులు అనమాట 300 పనులు ఇప్పుడు తెల్లగట్లు అయితే ఈవిడ గుమ్మే సరిపోను ఆడ శుభ్రం గురించి ఇక్కడ పోగొచ్చారు కనుక ఈవిడేం చేయాలి ఈ ఊరితో పాటు చుట్టుకుంటా తుమ్ముకుంటా ఎవడ పోగొట్టేసాడు వాడు చేతులు నింపోను ఎవడ పోగొట్టేసాడు కాళ్ళు నింపోను నేను తెల్లగట్టి పట్టు ఈ ఆళ్ళు ఇచ్చొస్తాను అది ఎవరు సరే నువ్వు ఎంత పోగేహానికి మ్యాటిని కూడా ఎవరు అక్కడ ఆడు అయిపోయింది అక్కడ ఎంచేత దేవుని విధానంలో మన ఈ బైబిల్లో రాసిందే వాస్తవాలు బైబిల్లో రాసినప్పుడు ఈ కుటుంబాలు ఎందుకు ఆశీర్వాదం లేదు మన కుటుంబం కాదా బైబిల్లో రాసిన విషయాలున్నా ఎవరు తెలుస్తాయి మా ఇంటి ఎక్కడ కూడా మా ఇంటికి అడగండి మా ఇంటికి నేను పెద్ద పెద్ద రైతులు చేస్తా ఉంటాను ఏం చెప్తా వాళ్ళు అనుకుంటా ఉంటారు మాస్టర్ అయితే రైతులు ఎత్తే మేము తెల్లగట్ట మూట్లు వేసేస్తాం ఆడ అల్లగడ కుక్కరు కో అన్నప్పుడు అయితే మేము చేస్తాను నేను రైతులు ఏం చేస్తాను చూస్తాను ఏం చేస్తాం అని చెప్పి ఇప్పుడు అర్థం ఏంటి దేవుడు అనాలోచన ఉంటాం తలకాయ పోటీ ఏమీ వస్తుండే చురుగ్గా ఉన్నవాళ్ళు ఇంకా తెల్లారదండి ఇంకా తెల్లారది అనుకుంటూ ఉంటారు ఎప్పుడు పడుకునే వాళ్ళు ఎందైనా సరే అయిపోతుంది సరే ఇంకా ఇంతనే ఆడు ఇదిగో చెత్త వెళ్ళిపోతుంది బండి వెళ్ళిపోతుంది ఇంకా చెత్త తెంపడం వీళ్ళు అందరూ చేసి చెప్తా ఉంటారు అప్పుడు వెళ్ళిపోతుంది మనం ఎందుకు ఇంటుంటే ఇది ఎక్కడ వెళ్దాం ఇది ఎక్కడ వెళ్దాం అప్పుడు మళ్ళీ వెళ్ళిపోయినా పర్లేదు ఆ డస్ట్బిన్ మళ్ళీ ఆ చెత్తోడు పట్టుకెళ్ళిపోతుంటే ఎంత సిగ్గు ఎంతమంది చూస్తారు ఏం చేస్తారు సురుకు లేదు చెత్త లేదు అని చెత్త ఆడ ఎక్కడో శివరు ఏం చేశాడు మనం ఇక్కడ నుంచి ఉంటాం అక్కడ పెట్టేస్తాం వెళ్ళిపోతాం ఎన్ని పనులు ఇవన్నీ కుటుంబం ఆశీర్వాదం కోసం దేవుడు రాసిన పనులు అందుచేత శ్రద్ధ కలిగిన వారు ఏలుబడి చేస్తారు వారికి అనారోగ్యం అనేది ఉండనే ఉండదు గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడు దేవుడు అందుచేత 27వ వాక్యం చదవాలి 27 కింద సామెతల గ్రంథంలో అది నువ్వు ఎప్పుడైతే చురుగ్గా ఉంటావో గొప్ప భాగ్యం మన హాస్పిటల్కి వచ్చిన డబ్బులు మిగిలిపోతాయి అదే భాగ్యం అంటే ఏంటనుకున్నారు ఎప్పుడైతే నీరసంగా పడుకుంటామో ఎప్పుడైతే ఉసురు మంట ఉంటామో ఎప్పుడైతే సోమరిగా ఉంటామో ఉన్న రోగాలన్నీ మనకు వస్తాయి అప్పుడు ఉన్న భాగ్యం అంతా పోవటమే కాకుండా అప్పు చేయవలసి వస్తుంది ఏమా అంతే కదా ఆరోగ్యంగా ఉంటాకే మంచి నెంబర్ 1 వారదా కందిపప్పు అరకేజీ కందిపప్పు తెచ్చుకోం టెస్టుల కోసం వాళ్ళందరూ వద్దంటే అప్పు చేసి మరీ పట్టుకోతాను
పట్టుకెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు ఎందుకు భాగ్యం ఎందుకు పోతుంది అనుకున్నారు? చురుగ్గా లేకపోవటం వల్లే, సోమర్తనంగా ఉండటం వల్ల రోగాలు వస్తున్నాయి. మీరు ఆరోగ్యంగా తినవలసిన తిండి ఏమో టెస్టులు ఇచ్చేస్తున్నాం. అదే చురుగ్గా ఉంటే అక్కడ రాశాడు చురుకుగా ఉన్నట భాగ్యం కదండి, గొప్ప భాగ్యం. ఇవాళ నుంచి నాయన నేను శ్రద్ధ కలిగి నా పనులు చేసుకుంటాను, నా కుటుంబాన్ని ఏలుబడి చేస్తాను. అంతేకాకుండా నేను చురుగ్గా ఉంటాను నాయన. చురుగ్గా ఉండటం వల్ల గొప్ప భాగ్యం. కుటుంబంలో